గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను మీ రమేష్ పోతరాజు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. నిన్ననే చెప్పిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నెట్ సెంటర్ల ఆడిడ డబ్బులు పెట్టి అనవసరం కొనకండి. మీ ఊరికి వచ్చినప్పుడే అధికారులు మీకు ఉచితంగా ఫామ్స్ ఇస్తారు, అవి నింపండి, అక్కడ ఇచ్చేసేయండి. గాబరా పడద్దు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా తెల్ల కాగితాల మీద అభ్యంతరాలు, వినతి పత్రాలు అయితే స్వీకరిస్తున్నారట అధికారులు. మిగతా కాలమ్స్ లో ఏమున్నాయి అవైతే ఫామ్లోనే అయితే నింపేసేయండి. అదనంగా మీకు ఇంకేమన్నా రిక్వెస్ట్లు ఉంటే తెల్ల పేపర్ మీద రాసి అధికారులకు అయితే ఇవ్వండి. మరి ఎంతవరకు లెక్కలు తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఇక ముందుగా ఈనాడు దినపత్రికకు సంబంధించి కొన్ని అంశాలు అయితే చూద్దాం. తొలి రోజు 7,46,414 ఆర్జీలు వచ్చినాయట నిన్న ఈ ప్రజాపాలనకు సంబంధించి ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా. ప్రజాపాలనకు భారీ స్పందన. ఇక రేషన్ కార్డుల కోసం తెల్ల కాగితంపై వినతి పత్రాలు స్వీకరిస్తున్న అధికారులు. నేను ఇప్పుడే చెప్పినా కదా, ఎవరు ఆగమాగం కావద్దు. కొత్త రేషన్ కార్డులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, సార్ నా పేరు ఇది, నేను కథ కార్యక్రమం మన కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసి ఉచిత రేషన్ కార్డు కోసం మేము మాకు దరఖాస్తు చేసుకుంటున్నామని తెల్ల కాగితం మీద రాసి మీ ఊరికి ప్రజాపాలనకు సంబంధించిన అధికారులు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళకి అప్పయిపోండి. ఒకటి, మరి అధికారులు కూడా ఈ తెల్ల కాగితాలు తీసుకుపోయి మళ్ళా చెత్తపుట్లా పడేయద్దు. దయచేసి మీ ప్రజాపాలనకు సంబంధించిన ఫామ్స్ ఎంత భద్రంగా దాచిపెడుతారో ఈ తెల్ల కాగితాలు కూడా వాటికి అటెస్ట్ చేస్తున్నట్టుకుంటాను నేను తెలిసి. ఈరోజు వీలైతే మనం క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో పోదాం. అక్కడ ఏదైతే గ్రామ పంచాయతీలకు వెళ్ళి ఎక్కడైతే ప్రజాపాలన నిర్వహిస్తున్నారో అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అవన్నీ ఒక దగ్గర అటెస్ట్ చేసి భద్రంగా దాచి అర్హులకైతే లబ్ధి చేకూరే విధంగా చూడాలి. ఇక ప్రజాపాలనకు సంబంధించిన అంశం ఇట్లా ఉంటే, మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు ఇలా. అసలు ఆ మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు, దాని కథా కార్యక్రమం తెలుస్తలేదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడే ఉందట. మంత్రుల బృందం ఇలా హెలికాప్టర్లు అక్కడ పోతున్నారు మేడిగడ్డ ప్రాజెక్టుకి. ఇక ఇండియా కూటమి నెగ్గితే కులగణన అని రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ చూడొచ్చు. ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ మిగతా అన్ని వాళ్ళ మిత్రపక్షాలను అన్ని కలుపుకొని ఏదైతే ఇండియా కూటమి ఏర్పాటు చేశారో అది గెలిస్తే కులగణన చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిన అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక అమిత్ షా పర్యటన. రాష్ట్రంలో నిన్న అమిత్ షా గారు పర్యటించారు. బీజేపీ పార్టీ శ్రేణులతో ఒక సమావేశం నిర్వహించారు. దాంట్లో 35% ఓట్లు 10 సీట్లు అనే లక్ష్యం అయితే నిర్దేశించుకున్నారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించాలి, 10 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకోటి ముఖ్యమైన అంశం ఇది, ఉపాధి హామీ పనులు షురు. రోజు 1,00,000 మంది కాదు, 52% గ్రామాల్లో ఇది మొదలైంది. ఈ ఉపాధి హామీకి సంబంధించి గతంలో చాలా సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చినాయి, కొంతమంది చేసిరు, మనం కూడా చాలా రోజు చెప్తున్నాం. ఈ ఉపాధి హామీ పనులని వ్యవసాయానికి అనుసంధానం చేసే దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలి కొత్త సర్కార్ అన్న. పాత సర్కారు ప్రజలు ఏది చెప్పినా కూడా దాన్ని పెడచెవిన పెట్టి ప్రజల అభిప్రాయం, మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎట్లుంటే దానికి కంప్లీట్ వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితి చూసినాం. ఇప్పుడైనా మెజారిటీ ప్రజలు రైతు బంధు విషయంలో కటింగ్ చేయమని చెప్తున్నారు మెజారిటీ ప్రజలు. ఇప్పుడు ఈ ఉపాధి హామీ విషయంలో కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని చెప్పేసి మస్తు రోజు నుంచి రొల్లి చేస్తారు చాలా మంది. ఇది ప్రభుత్వం దృష్టికి పోతే కనుక దీన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఏ విధంగా చేయొచ్చు అనేది విధి విధానం దగ్గర నిపుణులు ఉంటారు, చాలా మంది ఇంటలెక్చువల్స్ ఉంటారు. న్యాయ సలహాలు ఇచ్చే ఆ బృందం చర్చించి వ్యవసాయానికి ఎలా అనుసంధానం చేస్తే బాగుంటుందని మాత్రం ఆలోచిస్తే ఆ దిశగా ఈ వ్యవసాయం చేసుకునే రైతులకు మేలు జరుగుతుంది. ఈ వ్యవసాయ కూలీలు, భూమి లేని వాళ్ళకు, కూలీలు వెళ్ళే వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఉపాధి హామీ పనులు. ఇక ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయింది. ఇంటర్ పిల్లలంతా ఈ రాజకీయాలు చేసే ఇవన్నీ పక్కకు పెట్టి చదువుకోండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ రాజకీయాలు, కొత్త ప్రభుత్వం నడుస్తూనే ఉంటుంది రాజకీయాలు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే 10వ తరగతి నుంచి రాజకీయాలు మొదలవుతున్నాయి ఊర్లలో. మావాడు అట్లా, మీ వాడు ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి పోటాపోటీగా సోషల్ మీడియాలో. అసలు చదువు పక్కకు పెట్టి సోషల్ మీడియాలో వదిలిపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. రాజకీయ చైతన్యం ఉండాలి కానీ చదువులు పక్కకు పెట్టి కాదు, చదువుకునే రాజకీయ నాయకుడు కావాలి. ఈ ఒకటి. ఇక ఈనాడు వచ్చినటువంటి వార్తలు ఇవైతే. ఇక వెలుగు దినపత్రికలో అంటే వెలుగు టీవీలో కూడా కొన్ని తీసుకున్నాను టెలికాస్ట్ చేసి. గట్టుకు సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్ 14 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఎంత దారుణం అంటే, మొన్న అన్నారు కదా మన ఇల్లంత అన్నపూర్లకు సంబంధించిన వార్తలు వస్తే వాళ్ళు కామెంట్ చేసిరు కదా, అన్న ఆమె ఆ బాధితురాలు నిజమైతే ఆమె మాట్లాడింది అయితే అబద్ధం కాదు కదా, కేటీఆర్ దగ్గర పోయి మాట్లాడింది నిజమే కదా, కావాలని చెప్పదు కదా అన్నారు కదా. మరి కావాలని అయితే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఆన్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ప్రజావానికి పోయి నా 14 ఎకరాలు కబ్జా చేసిరు, ఎస్ఐ దానికి సహకరిస్తున్నాడు అయితే చెప్పాడు కదా. అది ఎవరు చెప్పారు కదా, బయట మాట్లాడుతున్నాడు లైలా. బీఆర్ఎస్ నాయకులు రూమ్ లో బంధించి మరీ భయపట్టించారట ఆయనను. స్వస్థవా, నిన్ను చంపాలా, మీ అన్నం చంపాలా, మీ అన్న కొడుకుని చంపాలా అని చెప్పి భయపట్టించి గట్టి ఎస్ఐ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడట బీఆర్ఎస్ నాయకులకి. ఈయన భూమి పక్క పట్టున్న వాళ్ళకి 14 ఎకరాల భూమికి సంబంధించి సంతకాలు పెట్టిస్తున్నాడు కానీ ఇంకా రిజిస్ట్రేషన్ అయితే కాలేదట. కాపాడాలని చెప్పేసి ప్రజావానికి వేయండు. ఈ ప్రజావానికి సంబంధించి ఇంకొక ముచ్చట చెప్తా. ఈ లైన్లో ఆడికి నిలబడతారు కదా, చూసిర్రా ప్రజల పాలన మార్పు కావాలన్నారు కదా, రోడ్ల మీద నిలబడ్డారు అని చెప్పి. అసలు ఎంత మంచి పద్ధతిగా రోడ్ల మీద నిలబడ్డారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది,
కనీసం ప్రజావానికి పోయే పరిస్థితి లేదు. మీ సేవల కాడ ఎంఆర్ఓ ఆఫీసుల కాడ బీసీ బంధుకు సంబంధించి తెలంగాణ పొద్దున్న దాకా పడిగాపులు కాసి మీ సేవ సెంటర్ చుట్టూ తిరిగిన రోజులు మర్చిపోయారా? ఎందుకు? ఎంత దౌర్జన్యం ఉండే అప్పుడు. ఇంకా అసలు ఆ ఇచ్చిన అప్లికేషన్ ఎటువైనా తెలియదు, ఇతరా అయ్యారా తెలియదు. ఇగో పలానా డేట్ స్టార్ట్ అవుతుంది, పలానా డేట్ అయిపోతుంది, కథం. అంతకు మించి ఏ మంత్రి దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టకపోయేది, ముఖ్యమంత్రి అసలే మాట్లాడకపోయేది. ప్రతి ప్రజాపాలనకు సంబంధించి ఇంకా మిగతా కార్యక్రమాలకు సంబంధించి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడమే కానీ ఎక్కడికక్కడ డేట్లు విధి విధానాలు ముందే ప్రచురించడం కానీ అన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఈ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఎట్లా ఫిల్అప్ చేయాలని వీడియోలు రావడం, కొన్ని రోజుల ముందు నుంచే సన్నద్ధత కార్యక్రమాలు చేయడం అంత ఈజీ ఉంది కదా. లైన్లో నిలబడి పెట్టుకుంటున్నారు అంత నీట్గా. మీ లెక్క విచ్చలవిడితనం అయితే వేయలే. ఇది ఒకటి రూమ్ లో బంధించి ఎస్ఐ గడి ఈ హెడ్ కానిస్టేబుల్ సమస్య ఎట్లా పరిష్కరిస్తారో చూడాలి. ఇక ఈ వెలుగులో ప్రధానంగా ప్రతిరోజు భూ కబ్జాలకు సంబంధించిన వార్తలు అయితే బాగా ఎత్తురు. ఇక వీళ్ళ దగ్గర ఓపెన్ చేయంగా అదే కనబడుతుంది. ఇక వేరే విషయం అవసరం లేదు. ఇక మొత్తం భూ కబ్జాలు ఎవరెవరు చేస్తారో వాళ్ళ మీద పడ్డారు. వాళ్ళకి భూ కబ్జాదారులో టెన్షన్, అధికారులు అప్పటి బీఆర్ఎస్ నాయకుల ధర ఉడుతుంది, అధికార పార్టీ ఎంక్వైరీలో తేలుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు అంచనా వేస్తారు. ఇప్పటికే చూడండి ఒకసారి ఎంత దారుణం ఇది. మరి ఈ వార్తలు ఎన్ని రోజులకు పరిమితం అయితే ఈ కబ్జాదారులకు సంబంధించిన వార్తలు వేస్తారా, ఇవి సాల్వ్ అయిన ప్రభుత్వం రికవరీ చేసిన వార్తలు వేస్తారా చూద్దాం. ప్రతి పత్రిక ఈనాడు కానీ వెలుగు కానీ సంబంధించిన సపోర్టింగ్ మీడియా కానీ మరి నిజాలు ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి, అబద్ధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఏం చేస్తారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ ఈ కామెంట్ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకోవాలి. మర్చిపోయాను, నేను ముందే మాట్లాడాలనుకున్నా. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక ముచ్చట మాట్లాడుతున్నారు. మీరు సెక్రటేరియట్ లా కులుకుతుర్రు, ఆ సెక్రటేరియట్ ని మీరు దుబారా ఖర్చుగా మీరు భావిస్తే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చండి. రాష్ట్ర వ్యాప్తంగా సరిపోయిన దాఖలాలు మీరే కట్టినామన్నారు. ఒకటి నెంబర్ 1. సెక్రటేరియట్ అనేది ఈ ప్రభుత్వ కార్యకలాపాలకు అనుగుణంగా మార్చి కట్టడం. అది దాన్ని మీరు గత ప్రభుత్వం గల ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతోటి లక్షల కోట్ల అవినీతి చేసినట్టు ఇప్పుడు ఈ సెక్రటేరియట్ గురించి కట్టిన దాన్ని కూడా మళ్ళీ రీడిజైనింగ్ చేయాలి. ఎందుకంటే అది దవాఖానకు పనికిరాదు. ఇట్లా దవాఖానా హాస్పిటల్కి ఎట్లా కట్టానో ఆ మోడల్ దానికి సపరేట్ ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది, దాని సపరేట్ డిజైనింగ్ ఉంటుంది. హాస్పిటల్కి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఒక్కొక్క వ్యవస్థకి సంస్థకి ఒక్కో రకమైన ఆర్కిటెక్చర్ డిజైన్ ఉన్నాయి. ఇవాళ రేపు ఎట్లా పడతారు అట్లా కట్టిందని ఇప్పుడు సెక్రటేరియట్ నట దావాఖానకు వాడన్నాడు. ఎట్లా పడతారే సాగునన్నా గమ్మత్తున్నది ముచ్చట. చూడు మరి అదే వీళ్ళంతా బాధ ఏంటంటే అసలు మేము కట్టిన సెక్రటేరియట్లు, మేము కట్టిన కలెక్టరేట్లు, మేము కట్టిన బంగ్లాల వాళ్ళు పరిపాలన సాగిస్తారంటే మరి సాయించరా? పాత కూలగొట్టే ముందరిని ఆలోచించాలి. పాత సెక్రటేరియట్ కూలగొట్టకుండా హాస్పిటల్ చేయమని ఎన్ని విమర్శలు వచ్చినాయి మీ మీద. అప్పుడు దాన్ని దాఖలు చేసి ఇంకో జాగాలో కొత్త సెక్రటేరియట్ కట్టను ఉంటుంది. కూలగొట్టడానికే సగం పైసలు ఖర్చు అయినాయి, లక్షలు కోట్లు ఖర్చు అయినాయి కూలగొట్టడానికి. ఎంత సమయం వృధా అయింది, ఎన్ని డబ్బులు వృధా అయినాయి. సరే కట్టిరు అయిపోయింది, కట్టినాక అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం వాడుతుంది. రేపు పొద్దుగాల మళ్ళీ మీరు కూడా వస్తారు కదా, దాన్ని ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చండి. మారిస్తే మళ్ళీ నువ్వు వచ్చినాక దాన్ని మళ్ళీ గాలి చెబుతావు. ఉన్న ఉస్మానియా, నిమ్స్ దాఖలు మంచిగా ఏరి ఫస్ట్ ముందుగాల. ఇంకా ఇది ఓవరాల్ గా నిన్న జరిగినటువంటి కీ పాయింట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. అంటిల్ స్టేట్ యూనిట్ సంబంధించిన బ్రహ్మస్త్రం ఇది శిరవార్త. నేను రమేష్ పోతరాజు.